నెల్లూరు జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు నాయకులు హాజరయ్యారు. నెల్లూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా మనుబోలు శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్గా రావూరు చంద్రశేఖర్తో పాటు మరో 13 మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు మార్కెటింగ్ కమిటీ లాభదాయకంగా ఉండేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా మంచి రోజులు ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు. ఏదైతే ఏఎంసీ చైర్మన్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మనుబోలు శ్రీధర్ రెడ్డి గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ 1971లో ప్రారంభమైంది. అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెటింగ్ కమిటీకి చైర్మన్ గాను డైరెక్టర్ గారు చేశారు. నేను శ్రీధర్ గారు ఇక్కడికి చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసిన దానికంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మార్కెటింగ్ కమిటీలో అటు వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి సరిహద్దు బెదిరిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేటట్టుగా, వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. అభివృద్ధి ప్రదాత ఎందుకు పని రాక్షసుడని చెప్తున్నానంటే, నారాయణ సార్ గారితో పోటీ పడాలంటే ఆ విషయంలో ఎవరికైనా కష్టం. వారికంటే వయసులో మేము చాలా చిన్నవాళ్ళమైనా కూడా మాకు కూడా కష్టమే. ఆ విధంగా అన్ని రకాల కూడా ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పనులు నడిపేదానికి నాకు కానీ